ఘుమఘుమ వాసనలు గుప్పుమంటున్నాయంటూ రోజు బిర్యానీలు తింటూ కూల్ డ్రింకులను చల్లగా తాగితే మెల్లగా హాస్పిటల్ బాట పట్టడం ఖాయమంటున్నారు డాక్టర్లు. ఒకరికి సాధారణంగా రోజుకు 2000 నుంచి 2500 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం, రోజులో ఒకసారి పాలు, కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన క్యాలరీలు అందుతాయని, ఇక వారంలో 6 రోజులు ఇలా తీసుకుని ఒక్కరోజు బిర్యానీ తింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని వారంటున్నారు. ఒక్కసారి 300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ తాగడం వల్ల దాదాపు 200 క్యాలరీలు శరీరానికి అందుతాయి. అదేవిధంగా ఒక్కసారి బిర్యానీ తింటే దాదాపు 2000 క్యాలరీలు తీసుకున్నట్లే. ఇలా రోజులో 2 సార్లు చేసినా ఆ రోజుకు అవసరానికి మించిన క్యాలరీలు శరీరంలోకి వెళతాయి. తరచూ ఇలా చేసేవారు ప్రమాదంలో ఉన్నట్లేనని డాక్టర్లు అంటున్నారు. విచక్షణ లేకుండా ఆహారం తీసుకోవడము అలాంగ్ విత్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవి 2 ముఖ్య కారణాలు ఒబేసిటీకి. మనము సొల్యూషన్ ఏంటంటే 2 బేసిక్ థింగ్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్. అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్గా తీసుకోవాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ అనుకోండి, ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ వర్కప్, ఈ 2 చేస్తే ఒబేసిటీని కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు. ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకున్నప్పటికీ దానికి తగినట్లుగా పని చేయాలి, కానీ అలా జరగడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపేవారు శారీరక శ్రమకు దూరమవుతున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వారికైతే పూర్తిగా కదలికలు కరువవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఊబకాయం వచ్చేస్తుంది. కాబట్టి అధిక బరువు అనేక అనర్థాలకు మూలమని గ్రహించండి. పెరుగుతున్న బరువుతో పాటు మనలో రోగాలు కూడా ఎక్కువవుతున్నాయని తెలుసుకోండి. ఊబకాయం వల్ల క్రమంగా గురక, నిద్రలేమి, బీపీ, మధుమేహం, గుండె జబ్బులతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. సో ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోండి. అతిగా తినడం మానివేయండి. శీతల పానీయాలకు గుడ్ బై చెప్పండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. హద్దు దాటి బరువు పెరిగితే చెట్టు నుంచి పండు రాలి కింద పడిపోతుంది. సరిగా అదే జరుగుతుంది మనుషుల విషయంలోనూ. కూల్ డ్రింకులు, బిర్యానీలు తెచ్చిపెట్టే అధిక బరువు అసలు కేసరు తెస్తుంది. మనిషి నుంచి ప్రాణాన్ని రాల్చేస్తుంది. సో టేక్ లెస్ ఫుడ్, జర పైలం. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాము, HM TV.